హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్స్. నేను మీ ప్రవీణ్ సార్. ఈరోజు మనం బ్యాంకింగ్ అవేర్నెస్లో భాగంగా బ్యాంక్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అసలు బ్యాంక్ అంటే ఏంటి, దాని మెయిన్ ఆపరేషన్ ఏంటి, లేదా ప్రైమరీ వర్క్ ఏంటి అని చూస్తే, బ్యాంక్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ క్రియేట్స్ లెండింగ్. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. బ్యాంక్స్ ప్రైమరీ వర్క్ ఏంటి అంటే యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ క్రియేట్స్ లెండింగ్. అంటే డిపాజిట్స్ తీసుకోవడం, దాని నుండి సమ్ లెండింగ్ అంటే లోన్స్ ఇవ్వడం ద్వారా బ్యాంక్స్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రైమరీ వర్క్. నెక్స్ట్, ఇండియాలో ఆర్బీఐ ఇస్ ది సోల్ రెగ్యులేటర్. ఆర్బీఐ ఇస్ ద సోల్ రెగ్యులేటర్ ఫర్ ద బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో అసెట్స్, బ్యాంక్స్కి అసెట్స్ ఎలా వస్తుంది, అసెట్స్ ఏంటి చూస్తే, లెండింగ్ యాక్టివిటీస్ ఆర్ ద బెస్ట్ వే టు ఎర్న్ ఇన్కమ్ ఫర్ బ్యాంక్స్. లెండింగ్ యాక్టివిటీస్ అంటే లోన్స్ ఇవ్వడం ద్వారా బ్యాంక్స్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాయి. ఏ టైప్ లోన్స్? పర్సనల్ లోన్ కావచ్చు, కార్పొరేట్ లోన్, మార్టిగేజ్ లోన్, హౌసింగ్ లోన్స్ విల్ ఫెచ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద బ్యాంక్. ఏ బ్యాంక్ అయినా అసెట్స్ అంటే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే లోన్స్ ఇవ్వడం ద్వారా వస్తుంది. అది ఈ టైప్ ఆఫ్ లోన్స్ బ్యాంకుని బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం తెలుసుకున్నాం అంటే, అసెట్స్ ఎలా వస్తుంది అంటే లెండింగ్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది. లెండింగ్ మీన్స్ లోన్స్ ఇవ్వడం ద్వారా వస్తుంది. మరి లయబిలిటీస్ అంటే ఏంటి? రకంగా రీపే చేయడం, అప్పు లాంటిది. సో డిపాజిట్స్ విత్ ద బ్యాంక్స్ ఆర్ లయబిలిటీస్. అంటే డిపాజిట్ చేస్తారు కదా కస్టమర్స్, అది బ్యాంక్స్కి లయబిలిటీస్ అనమాట. అంటే బ్యాంక్లో కస్టమర్ డిపాజిట్ చేస్తున్నాడు అంటే మనకి ఏమనిపిస్తుంది? డబ్బులు ఎక్కువ కడుతున్నారు బ్యాంక్కి అంటే అది కదా బ్యాంక్కి అసెట్ అనుకుంటే కాదు. దాని నుండి లెండ్ అంటే లోన్స్ ఇవ్వడం ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటుంది, అదే అసెట్. మరి డిపాజిట్ ఏంటి? లయబిలిటీస్. అంటే ఏంటి లయబిలిటీస్ అంటే, అట్ ఎనీ టైం కస్టమర్ వచ్చి చేసిన డిపాజిట్ని విత్డ్రా చేసుకోవచ్చు. బట్ డిపాజిట్ చేసిన దానికి బ్యాంక్స్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుంది. బికాస్ బ్యాంక్స్ హ్యావ్ టు గివ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద రెస్పెక్టివ్ అమౌంట్ డిపాజిటెడ్ బై ది కస్టమర్. ఇచ్చిన డిపాజిట్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు ఎనీ టైం ఎప్పుడు వచ్చి అడిగినా మనం అంటే బ్యాంక్స్ వచ్చి రిటర్న్ చేయాలి అమౌంట్ని. రిటర్న్ చేయకపోతే అది కష్టం, కంపల్సరీ రిటర్న్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. డిమాండ్ డిపాజిట్స్ అని, టర్మ్ డిపాజిట్స్ అని రెండు ఉంటుంది. డిమాండ్ డిపాజిట్స్ అంటే చేసిన దాన్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. టర్మ్ డిపాజిట్స్ అంటే సమ్ టర్మ్ అంటే 1 year 2 years అట్లా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ ఇట్లా ఉంటుంది. ఇది సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్ కింద వస్తుంది కొన్ని. ఇవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ప్రజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి అంటే డిపాజిట్స్. ఇది జస్ట్ ఒక లైన్ మాత్రం, ఎంసీక్యూస్లో వస్తుంది. వాట్ ఆర్ ద లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్. మరి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటంటే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇస్ గ్యాప్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే, అసెట్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? లోన్స్. మరి లయబిలిటీస్ అంటే ఏంటి? డిపాజిట్స్. సో డిపాజిట్ చేసిన దానికి కస్టమర్కి కొంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి. మరి లోన్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ కనుక చూస్తే, బ్యాంక్ చార్జెస్ 9% ఇంట్రెస్ట్ రేట్ ఫర్ లోన్స్. లోన్ ఇవ్వడం ద్వారా కస్టమర్ 9% ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇట్ గివ్స్ 4% ఇంట్రెస్ట్ ఫర్ ద డిపాజిట్స్ దట్ లై విత్ ద బ్యాంక్స్. అంటే కస్టమర్ డిపాజిట్ చేసిన దానికి 4% ఇంట్రెస్ట్ కస్టమర్కి ఇస్తుంది. సో ఈ గ్యాప్ ఉందిగా, ఈ గ్యాప్ ఎంత ఉంది? 5%. ఈ 5% ఏమంటాం అంటే 5% విల్ బి ద ప్రాఫిట్ ఫర్ ద బ్యాంక్స్ అండ్ ద 5% ఈజ్ ఎ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫర్ ద బ్యాంక్స్. అంటే ఇదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఇదే ప్రాఫిట్ బ్యాంక్స్కి. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈజ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎనీ బ్యాంకింగ్ సిస్టమ్. ఈ గ్యాప్ లేదనుకోండి, ఇప్పుడు 4%కి డిపాజిట్ చేసిన దానికి ఇచ్చి లోన్స్ కూడా 4% లేదా 4 కంటే తక్కువ ఇస్తే బ్యాంక్స్ ఎలా సర్వైవ్ అవుతుంది?
బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వాలి, సో బ్యాంక్ రెంట్స్ ఎలా చేయాలి, ఇంకా వేరే ఏమన్నా ఓన్గా బిల్డింగ్స్ తీసుకోవడం కానీ ఇట్లా చేసుకోవాలంటే ఎనీ ఎనీ బిజినెస్ అయినా ఏ వ్యాపారం అయినా ప్రాఫిట్ లేకుండా ఏది చేయదు కదండి. సో ఇక్కడ లోన్స్ ద్వారానే బ్యాంక్స్ ఇన్కమ్ గెయిన్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాంక్స్కి అంత బెటర్ అనమాట. సో ప్రజెంట్ కనుక తీసుకుంటే సమ్ న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్, అంటే ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్ అంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్ అలాంగ్ విత్ ఎస్బీఐ, ఇవన్నీ 3% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గెయిన్ చేసేకే చాలా కష్టపడతా ఉంది. ఈ 3% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ బెంచ్ మార్క్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ లోన్స్ ఇవ్వడం ద్వారా ఈజీగా వచ్చేస్తుందా అంటే అమౌంట్ రాదండి. అంటే మళ్ళీ ఇందులో సెక్యూర్ లోన్స్ ఉంటాయి, అన్సెక్యూర్ లోన్స్ ఉంటాయి, మళ్ళీ ఎన్పిఎస్ కిందకి వస్తుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని. అంటే తీసుకున్న వాళ్ళు కరెక్ట్ కట్టిని బ్యాంక్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కట్టలేదనుకోండి మళ్ళీ బ్యాంక్స్ మొత్తం దివాలా తీస్తుంది. చాలామంది అమౌంట్ తీసుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతే అమౌంట్ అంతా ఎలా బేర్ చేస్తుంది బ్యాంక్స్. సో అక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లేకుండా చూసుకోవాలి, సమ్ పర్సెంట్ ఉంటుంది. అవన్నీ రానున్న వీడియోస్లో చూద్దాం ఒక్కొక్కటిగా. అండ్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్, మన ఇండియాలో బ్యాంకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మెజర్ ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడైందని కనుక చూస్తే, బ్యాంకింగ్ సిస్టమ్ కమెన్స్డ్ ఇన్ ఇండియా విత్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇన్ కల్కత్తా. సో ఎక్కడ స్టార్ట్ అయిందంటే కల్కత్తా. ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. మనకి ఇండియాకి పేరు ప్రీవియస్ నేమ్ ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్స్ కింద అడగవచ్చు బ్యాంకింగ్ అవేర్నెస్లో. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1770లో స్టార్ట్ అయింది. మళ్ళీ అది 1832లో క్లోజ్ చేశారు, అది వేరే విషయం. బట్ ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఎక్కడ స్టార్ట్ అయింది, కల్కత్తా. ఎప్పుడు అంటే 1770. అండ్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్, ప్రెసిడెన్సీస్ అంటే అప్పుడు మనకు ప్రెసిడెంట్ గవర్నమెంట్స్ అని ఉండేవి. సో ఏంటంటే 3 ప్రెసిడెన్సీస్ మెయిన్గా, బెంగాల్, బొంబాయి, మద్రాస్. సో ఈ ప్రెసిడెన్సీ గవర్నమెంట్స్ అనేది ఫండ్ చేసి 3 బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసినాయి. సో ఫస్ట్ది బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1806లో, బ్యాంక్ ఆఫ్ బాంబే 1840, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843. సో ఒక్కో టైం పీరియడ్లో స్టార్ట్ అయినప్పటికీ ఈ మూడింటిని దీస్ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ వర్ రీఆర్గనైజ్డ్ అండ్ అమాల్గమేటెడ్ టు ఫార్మ్ ఎ సింగిల్ ఎంటిటీ నేమ్డ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఈ మూడింటిని కలిపేసి ఒక బ్యాంక్ ఫామ్ చేశారండి. ఆ బ్యాంక్ ఏంటి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు 27th January 1927, 27 January 1927 ఈ డేట్ ఇంపార్టెంటే. సో ఇదే మనకు తర్వాత లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ట్రాన్స్ఫార్మ్ అయిన బ్యాంక్ ఏది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ముందర ఉన్న బ్యాంక్స్ ఏంటంటే 3 ప్రెసిడెంట్ బ్యాంక్స్. ప్రెసిడెన్సీస్ అంటే తెలుసు మనకు, బెంగాల్, బొంబాయి, మద్రాస్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1955. ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1927. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవే కాకుండా వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సమ్ ఓల్డ్ బ్యాంక్స్ అంటే అలహాబాద్ బ్యాంక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1865 అట్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే 2-3 కలిసి చేయడం అనమాట. టిల్ టుడే ఇప్పటికీ ఉంది. రీసెంట్గా ఇది మెర్జ్ చేశారు, మళ్ళీ చూద్దాం. సో అలహాబాద్ బ్యాంక్ ఓల్డెస్ట్ బ్యాంక్, జాయింట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ అవధ్ కమర్షియల్ బ్యాంక్, ఇది 1881లో స్టార్ట్ అయింది, ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లిమిటెడ్ లయబిలిటీ బ్యాంక్. ఈ లయబిలిటీస్, అసెట్స్ అవన్నీ చూసాం మనం, పేరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఫస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ బై ఇండియన్స్. అంటే అవధ్ కమర్షియల్ బ్యాంక్.
ఫస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే అలహాబాద్ బ్యాంక్, అంటే ఇండియన్స్ ద్వారా స్టార్ట్ అయింది అలహాబాద్ బ్యాంక్. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ద ఫస్ట్ బ్యాంక్ టు మేనేజ్డ్ సోలోలీ బై ఇండియన్స్. ఫస్ట్ బ్యాంక్ ఓన్లీ ఇండియన్స్ ద్వారా స్టార్ట్ చేసిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే లాహోర్, పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ఒక్కో బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అనేది సపరేట్ వీడియోలో చూద్దాం. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, దాని ఎండి సిఇఓ ఎవరు ఉంటారు, దాని ట్యాగ్ లైన్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ బ్యాంక్స్ కాకుండా మనకు స్వదేశ్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1905లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేశారు, స్వదేశ్ మూమెంట్ అని మనమే కొంచెం మేక్ ఇన్ ఇండియా లాగా అప్పట్లో. సో ఇండియా ద్వారానే ఇండియన్స్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు. డ్యూ టు ద స్వదేశ్ మూమెంట్ మెనీ బ్యాంక్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ 1906 and 1911. Many local businessmen and strong political figures of India funded the banks for Indian community. అంటే ఇండియాలో ఉన్న కొంచెం బిజినెస్ మ్యాన్లు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఫండ్ చేసి బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో బిఫోర్ నేషనలైజేషన్ అంటాం, నేషనలైజేషన్కి ముందర బ్యాంక్స్ అన్ని మోస్ట్లీ ప్రైవేట్ మెంబర్స్ స్టార్ట్ చేసిందంటే ఇండివిజువల్గా ఫండ్స్ చేసినవే. తర్వాత దాన్ని గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది. నేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1969లో జరిగింది, ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నప్పుడు. 19th July 1969 ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారంటే 14 మేజర్ బ్యాంక్స్. నేషనలైజేషన్ అంటే జాతీయకరణం, అంటే తెలుగులో జాతీయకరణ అంటారు. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునింది, మెజారిటీ% గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మోర్ దాన్ 50%. సో అవి ఏంటి అని చూస్తే 14 మేజర్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డయానా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యూకే బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారంటే 14 అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏంటి అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఎప్పుడంటే 1969లో 19 జూలై. నెక్స్ట్ మళ్ళీ 1980లో ఇంకో 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఇంకో 6 బ్యాంక్స్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్, ఇది తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసింది, అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఈ 6ని కలిపారు. సో తర్వాత 2017కి వచ్చేసరికి ఓవరాల్గా 27 పిఎస్బిస్ ఉండేది. పిఎస్బిస్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ప్రెసెంట్ అవి ఎన్ని ఉన్నాయంటే 12కి వచ్చేసినాయి. ఎందుకు అంటే సమ్ బ్యాంక్స్ని మెర్జ్ చేశారు. ఏంటనేది చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. దిస్ వుడ్ రిజల్ట్ ఇన్ క్రియేషన్ ఆఫ్ 7 లార్జ్ పిఎస్బిస్. ఈ 12లో 7 లార్జ్ పిఎస్బిలు ఉన్నాయి, 5 స్మాల్ పిఎస్బిస్ ఉన్నాయి. లార్జ్ అంటే డివైడ్ చేశారు. 8 lakh crore పైన బిజినెస్ చేసే అన్నిటిని లార్జ్ అని, తక్కువ ఉండే స్మాల్ అని డివైడ్ చేశారు. సో లార్జ్ పిఎస్బిస్ ఏవి సైజ్ ప్రకారం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ బ్యాంక్. మన కంట్రీ ఫినాన్షియల్ సిస్టమ్కి లేదా మన ఎకానమీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కనుక దివాలా తీసిందంటే మన ఎకానమీ కూడా ఆల్మోస్ట్ పడిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్. సో ఇవి 7 లార్జ్ పిఎస్బిస్, మోర్ దాన్ 8 lakh crores బిజినెస్ చేసే బ్యాంక్స్. మరి స్మాల్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. 8th, 9th, 10th, 11th, 12th. సో మొత్తం 12 ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ రీసెంట్ మెర్జ్ అయింది చెప్పాను కదా ఇంతకుముందు. సో ఏ బ్యాంకులు ఏ మెర్జ్ అయినాయి, దాని ప్రెసెంట్ సైజ్ ఎంత అని చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది సెకండ్ లార్జెస్ట్గా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండింటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ చేశారు. సో దానివల్ల సెకండ్ లార్జెస్ట్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ లార్జెస్ట్ అంటే ఎస్బీఐ. నెక్స్ట్ కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. సో అది ఫోర్త్ లార్జెస్ట్కి వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. అండ్ ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. ఇది సెవెంత్ లార్జెస్ట్కి అయింది. జస్ట్ ఇక్కడ మీరు ఎందులో ఏది మెర్జ్ చేశారు అనేది ప్రిపేర్ అయితే చాలు. సెకండ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్, ఫిఫ్త్, సెవెంత్, ఆ ఫస్ట్ టాప్ 7 అన్నాం కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే కంపల్సరీగా ఇది ఉండాలి. దీని ద్వారా మళ్ళీ మనకు కరెంట్ అఫైర్స్ లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ లార్జెస్ట్ కదా, దాని యొక్క ప్రెసెంట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు ఎండీగా, ఇవన్నీ మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదండి ఈ క్లాసు. థ్యాంక్ యూ.